సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ప్రతి ఇంటి నుండి కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి పిలుపునిచ్చారు. భాగ్యనగర్ జిల్లా మలక్పేట్ నియోజకవర్గం ఆస్మాన్ ఘాట్ డివిజన్ లో మహిళా సంక్షేమ సంఘం, ఆశా వర్కర్లు, మహిళా డాక్టర్లను కలిసి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాలను అందజేశారు. మహిళలందరూ మేమంతా మన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నడుస్తామన్నారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంజులారెడ్డి మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాకే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ఇప్పుడు చేస్తుంది కేవలం ఇండ్ల సర్వే మాత్రమే అని, రెండవ విడతలో కులగణన చేపడతామని అమిత్ షా ప్రకటించిందని తెలియజేశారు. स्वागतम स्वागतम नरेंद्र मोदी गारी स्वागतम 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 नरेंद्र मोदी गारी स्वागतम 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 नरेंद्र मोदी गारी स्वागतम 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 नरेंद्र मोदी गारी स्वागतम। ఈ నెల 10వ తారీఖున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మూడవసారి ప్రధానమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా మన తెలంగాణకు వస్తున్నారు. ఆయన గత 10 రోజుల నుండి మన నాయకుడికి స్వాగతం చెప్పడానికి అందరం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. మా భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా తరఫున మేము ప్రతి గుడిలో హారతులు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన మోడీ గారికి స్వాగతం చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు. అట్లాగే పార్కులలో వెళ్ళాము. ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, మహిళా సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు రానవసరం లేదు, మేమంతా మోడీ గారితో నడవడానికి సిద్ధం అంటున్నారు. ప్రతి మహిళ ఎక్కడ వెళ్ళినా, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎక్కడ వెళ్ళినా మహిళలందరూ మేమంతా సిద్ధం మోడీ గారితో నడవడానికి అని చెప్తున్నారు. ఈ ఆదివారం అందరం సాయంత్రం 4 గంటల కుటుంబ సభ్యులతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని ఆ సభను దిగ్విజయం చేద్దాము. దీనికి ఆయన అలాగే ఈ 33% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడతారు ఈ మీటింగ్లో. ఎందుకంటే బిల్లు పాస్ చేద్దాం అనుకునే టైంకి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కలిసి మహిళలకు అన్యాయం చేశారు. ఏ మహిళ కూడా ఊరుకోదు. వచ్చే ఎన్నికల్లో ఈ మహిళలందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. వచ్చేది ఎట్లాగూ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అందరము ఈ సభలో అందరం ఆయనకు స్వాగతం చెప్దాము. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.